ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. కూరేశ వైభవం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈ కూరేశ వైభవం రాసిన వారు సింగరాచార్యులు వారు. కూరేశులు సౌమ్య వర్షంలో పుష్యమాసంలో హస్త నక్షత్రంలో కూరత్తాళ్వార్కి కుమారులుగా అవతరించారు. తండ్రి వీరిని శ్రీవత్సంకులు అనే పేరు పెట్టారు. వీరి అవతారాన్ని గూర్చిన కారణాన్ని సంప్రదాయ పరులైన ఆచార్యులు ఈ విధంగా విస్తరించారు. భగవానుడు శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడై భూమిపై అవతరించినప్పుడు ఆ స్వామికి అంతరంగ కైంకర్యం చేయుటకు ఆదిశేషుడు లక్ష్మణుని రూపంలో అవతరించారు. అహం సర్వం కరిష్యామి జాగ్రత్తః సర్వపతశ్చతే అని అన్నట్టు శ్రీరామునికి సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో కైంకర్యాన్ని చేశారు. రామస్య దక్షిణో బాహు అని అన్నట్లుగా ఆ స్వామికి కుడిభుజమై నిలిచారు. మరికొన్నాళ్ళకి ఆ భగవంతుడు మళ్ళీ భూమిపై అవతరించాలి అనుకున్నప్పుడు ఆయన ఆదిశేషుని పిలిచి, మరీ అవతారం ఎత్తుతున్నాను, నాకు ఈ అవతారంలో కూడా సహాయం చేయగలవా అని అడిగాడు. ఆదిశేషుడు వినోదంగా, మీరు శ్రీరాముని అవతారంలో నేను తమ్ముని పుట్టి ఎన్నో క్లేశాలను అనుభవించాను. క్లేశాలు అంటే కష్టాలండి, అది చాలండి అన్నాడట ఆదిశేషుడు. శ్రీయపతి ఈ అవతారంలో ఆ క్రమం వ్యత్యస్తం కానిద్దాం అని అన్నారట. నేను తమ్మునిగా జన్మిస్తాను, నీవు నాకు అన్నగా జన్మించు. అదేనండి శ్రీకృష్ణుడు బలరాముడు. అయినా కూడా ఈ అవతారంలో కూడా భగవానునికి కొంత కోరిక మిగిలిపోయినది. అయ్యా, ఇంతవరకు నేను శేషిత్వాన్ని ప్రధానం చేసుకొని వ్యవహరించాను. నిజానికి నాకు శేషిత్వాన్ని అనుభవించటం కంటే భక్తుల పట్ల శేషత్వాన్ని కలిగి ఉండటమే అభిమతమని, అందువల్ల ఆ శేషత్వాన్ని అనుభవించటం కోసం ఇంకా వేరొక అవతారం పరిగ్రహించాలి అని మనస్సులో భావించి భగవానుడు ముందుగా తాను శ్రీవత్సాంకుల రూపంలో శేషభూతుడుగా అవతరించి ఆదిశేషువును శేషి స్థానంలో భగవద్ రామానుజులుగా అవతరింపచేశారు. ఇంతటితో ఆగకుండా శ్రీ యతివర పునరావతార భూతులుగా చెప్పబడే వరవరమునుల రూపంలో ఆదిశేషులను శ్రేష్ఠి స్థానంలో అవతరింపచేసి తాను ప్రతివాది భయంకరం అಣ್ಣన్ అనే నామంతో శేషిభూతునిగా అవతరించారు అని సంప్రదాయపరులైన పెద్దల సూక్తి. శ్రీయపతి వక్షస్థలంలో వెలిగే శ్రీవత్సమనే పుట్టు మచ్చ వంటి గుర్తును మీరు కలిగి ఉంటారు. వీరి పరమ పురుషత్వాన్ని సూచిస్తున్న అందువల్ల వీరు భగవానుని వలె శ్రీవత్స లాంఛనులనే నామాన్ని పొందారని కూడా ప్రసిద్ధి. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే. మిగిలింది వచ్చే భాగంలో చూద్దాం.